10,000 ఇస్తా అన్నాడు. తర్వాత అనిపించింది లేదు అంకుల్ అంత ప్రేమతో ఇచ్చింది గుర్తులాగా ఉండిపోవాలి, దీన్ని అమ్ముకోవడానికి ఇవ్వలేదని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకున్నాను, రిపేర్ చేయకుండా తెచ్చి ఇంట్లో పెట్టాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ వాచ్ విలువ ఎవరు తెలుసు అండి? దాన్ని తయారు చేసిన వాడికి తెలుసు. వాడు ఆథరైజ్డ్ డీలర్, వాడు ఒక్కసారి వాచ్ పట్టుకు ఒకటే మాట్లాడాడు, ఇంత ఖరీదైన వాచ్ ప్రస్తుతం ప్రొడక్షన్ లేదు సార్, సఫైర్ స్టోన్స్ దీనికి ఉన్నాయని. ఒక్కసారి నేను మంత్రముగ్ధుని అయిపోయాను. ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఆ వాచ్ విలువ తయారు చేసిన తెలుసు, సేమ్ టైంలో దాన్ని ఆథరైజ్డ్ డీలర్కి తెలుసు. నీ విలువ ఎవడు పడితే వాడికి తెలీదు, అది నాకు మాత్రమే తెలుసు. ఎంత విలువ ఇచ్చాడు తెలుసా అంటే దేవుడు నీకు నాకు, తన ఏకైక కుమారుడు కల్వరి శిలలో యేసుక్రీస్తు వారు. అపవాది అడిగాడు, ఈ కుమార్తె నాకు కావాలంటే, లేదు నాకు కావాలి, వాళ్ళు విలువైన వారు అని చెప్తే, చివరికి ఈ విలువైన వారిని కావాలంటే, నా బంధకాల నుంచి విడిపించాలంటే నీ రక్తమంతా కార్చేస్తావంటే ఒకటే మాట అన్నాడు యేసు ప్రభు, మారు మాట లేకుండా తన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఆ రక్తమంతటిని కల్వరి శిలలో ఆఖరి బొట్టుదా కార్చేసి ఏం చేశాడు తెలుసా అండి? ఇది సమాప్తమైపోయింది, నీవు నా సొత్తు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో నీ గుర్తింపు ఏ మనిషి నీకు ఇవ్వలేడు, ఏ వస్తువు నీకు ఇవ్వలేదు, ఎన్ని ఆస్తులు వచ్చినా నీకు ఇవ్వలేదు. నీ గుర్తింపు నేను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు. ఆ ప్రభు నీకు ఇచ్చిన గుర్తింపు ఏం తెలుసా? నీవు నా కుమారుడు. మరి ప్రభుని ఆరాధిస్తామా? ఒక్కసారి